హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రజెంట్ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది. అదేంటంటే నోడల్ ఫోర్స్ అనేది చేంజ్ అయింది. ప్రీవియస్ నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఫిజికల్కి సంబంధించి అడ్మిట్ కార్డులు ఇష్యూ చేయడం, మెడికల్కి సంబంధించి అడ్మిట్ కార్డులు ఇష్యూ చేయడం, మెడికల్ టెస్ట్ జరిపించడం, ఇలాంటివి అయితే వాళ్ళు చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే నోడల్ ఫోర్స్ అనేది చేంజ్ అయింది. ఐటీబీపీకి నోడల్ ఫోర్స్ అనేది తీసుకోవడమే జరిగింది. సో దానికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. అంతకంటే ముందు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎన్ని లక్షల మంది అటెండ్ అయ్యారన్నది నేను ఆర్టీఐ వేసాను ఆల్రెడీ మీకు చెప్పాను. దానికి సంబంధించి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు, ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వీడియో చేస్తానని చెప్పడం అయితే జరిగింది. సో ప్రజెంట్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా ఏం రాలేదండి. 3 సార్లు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారని అడిగితే వాళ్ళు ఏంటంటే ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయన్నది అలాంటి 3 సార్లు ఇన్ఫర్మేషన్ అదే ఇచ్చారు. సో ఫైనల్గా 4వ సారి వచ్చేసి ఎస్ఎస్సి ఎస్ఆర్ కేసాను. అర్థమైందా? అంటే మన సదరన్ రీజియన్ కేసాను. సో మనం సదరన్ రీజియన్ పరిధిలోకి వస్తాం కాబట్టి ఒకసారి వీళ్ళకి వేద్దామని చెప్పి ఎస్ఎస్సి ఎస్ఆర్కి రిప్లై కోరడం అయితే జరిగింది. సో వాళ్ళు ఏంటంటే కొంచెం యాక్టివేట్ అయ్యి రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టయితే యాక్చువల్గా నేను 3 టైమ్స్ వేసాను కదా. 3 టైమ్స్ మనకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ రాక 4th టైం వచ్చేసి మళ్ళీ నేను వేశాను. ఈసారి ఎస్ఎస్సి ఎస్ఆర్ కేసాను. ఈ ఎస్ఎస్సి ఎస్ఆర్ కేసినప్పుడు డేట్ వచ్చేసి 5/4/2024 అంటే ఏప్రిల్ 5వ తారీఖున నేను ఎస్ఎస్సి ఎస్ఆర్కి ఆర్టీఐని రిప్లై కోరడమే జరిగింది. వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు 1/5/2024. అంటే మనకే ఇన్ఫర్మేషన్ రావడానికి 27 రోజులు పట్టింది. మీకు ఇదే కాదండి, మీకు ఎస్ఎస్సి సిపిఓకి సంబంధించి ఎన్ని అప్లికేషన్ వచ్చాయన్నది చేశాను. ఫేజ్కి సంబంధించి చేశాను. ఒకసారి అవి కూడా చూడొచ్చు మన ఛానల్లో, మీరు ఎవరైనా వాటికి ట్రై చేస్తుంటే. దీనికి సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంతమంది ఎగ్జామ్కి రాశారంటే కనుక అటెండ్ అయ్యారంటే 1,01,957 మంది ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యారు. అర్థమైందా? ఇప్పుడు తెలంగాణ వారు చూసుకున్నట్టయితే 65,869 మంది. 65,869 మంది తెలంగాణ క్యాండిడేట్స్ ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యారు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, నేను యాక్చువల్గా కేటగిరీ వైజ్ అడిగానండి. ఎందుకనంటే మనం అప్లికేషన్స్ మీకు ఒకసారి చూసుకున్నట్టయితే ప్రీవియస్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఎస్ఎస్సి జీడీకి ఎన్ని లక్షల అప్లికేషన్ చేశారు అనేది కేటగిరీ వైజ్ అడిగినప్పుడు వాళ్ళు కేటగిరీ వైజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ ఈసారి ఏంటంటే ఎగ్జామ్కి ఎంతమంది కేటగిరీ వైజ్ అటెండ్ అయ్యారన్నదే మేము ఆ ఫైల్ మెయింటైన్ చేయలేదు అని చెప్పడమే జరిగింది. అంటే మేము ఆ రికార్డ్ని మెయింటైన్ చేయలేదని చెప్పడమే జరిగింది. టోటల్గా ఎంతమంది రాశారు అన్నది మాత్రమే చెప్పారు. సో కేటగిరీ వైజ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదండి. అర్థమైందా? అంటే ఎస్సీ కేటగిరీకి ఎంతమంది రాశారు, ఎస్టీ కేటగిరీ ఎంతమంది అటెండ్ అయ్యారు అన్నదైతే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకసారి అటెండెన్స్ పర్సంటేజ్ చూసుకున్నట్టయితే ఏపీకి వచ్చేసి 71%గా ఉండడం అయితే జరిగిందండి. సుమారుగా 71% అంటే ప్రతి 100 మందిలో 71 మంది అప్లై చేసిన 100 మందిలో 71 మంది ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యారు. అలాగే టీఎస్కి చూసుకున్నట్టయితే తెలంగాణకి వాళ్ళు వచ్చేసి 69%. 69% అటెండెన్స్ ఉండడం అయితే జరిగింది. అంటే అప్లై చేసిన ప్రతి 100 మందిలో 69 మంది ఎగ్జామ్కి అయితే అటెండ్ అయ్యారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ఎంతమంది అప్లికేషన్ చేశారు కేటగిరీ వైజ్ అన్నది నేను ఆల్రెడీ మీకు గతంలో చెప్పాను. అప్పుడు ఎవరైనా ఒకసారి చూడకపోయింటే ఇప్పుడు ఒకసారి తెలుసుకోండి. ఎస్సీ కేటగిరీ నుంచి 29,595 అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచి. అర్థమైందా? ఎస్సీ కేటగిరీ 29,595, ఎస్టీ కేటగిరీ 13,103 అప్లికేషన్స్, ఓబీసీ వచ్చేసి 91,034 అప్లికేషన్స్, ఓపెన్లో వచ్చేసి 6,826, ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి 6,926 అప్లికేషన్స్ రావడమే జరిగింది. టోటల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి 1,47,000 అప్లికేషన్స్ సుమారుగా రావడమే జరిగింది. అలాగే తెలంగాణ స్టేట్ చూసుకున్నట్టయితే ఎస్సీ కేటగిరీ 16,248 మంది, ఎస్టీ కేటగిరీ వచ్చేసి 30,930 మంది, ఓబీసీ వచ్చేసి 41,964 అప్లికేషన్స్, అలాగే ఓపెన్లో వచ్చేసి 3,453, అలాగే ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి 1,302 అప్లికేషన్స్. టోటల్గా తెలంగాణ నుంచి 91,000 అప్లికేషన్స్ రావడమే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లికేషన్స్ ఏమో 1,47,000 వచ్చినాయి. ఇక్కడ ఎగ్జామ్కి అటెండ్ అయిందేమో 1,01,957 మంది. అంటే సుమారుగా 46,000 మంది దాకా ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి. అలాగే తెలంగాణ నుంచి చూసుకున్నట్టయితే 91,000 సుమారుగా అప్లికేషన్స్ రావడమే జరిగింది. బట్ ఎగ్జామ్కి అటెండ్ అయింది మట్టుకి 65,869 మంది. అంటే ఇక్కడ కూడా సుమారుగా చూసుకున్నట్టయితే 26,000 మంది ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు తెలంగాణ స్టేట్లో. సో మొత్తానికి ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. యాక్చువల్గా ఇది ఎగ్జామ్కి అటెండెన్స్కి సంబంధించి కేటగిరీ వైజ్ కూడా అప్డేట్ వచ్చుంటే చాలా బాగుండేది. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరికేది మీకు. బట్ ఏంటంటే మనం ఏం చేయలేము, ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, ప్రెజెంట్ అలా ఉంది. సో ఇంక మనం ఏం చేయలేమండి. ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.